సవాల్ పూछना ही सबसे बड़ी దేశభక్తి అని చెప్పి ఒక గొప్ప పత్రకారుడు అన్నాడు అనమాట. ఇప్పటి వరకు బయటపడ్డ ఈ సర్కారీ కర్మచారులు, రాజకీయ నాయకుల అవినీతి అక్రమాలన్నీ ఎవరో ఒక దేశభక్తి ఉన్న ఒక పౌరుడు, అంటే ఒక గాడ్ ప్రశ్నించడం వల్లనే జరిగింది. ఒక రాజతంత్రానికి ప్రజాతంత్రానికి తేడా ఏంటిదంటే, ప్రజాతంత్రంలో మనకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు వాడతలేం మనం? ఒక్కసారి ఆలోచించండి, 145 కోట్ల మంది భారతీయులు ప్రతి నెల ఒక ఆర్టీఐ ఫైల్ చేస్తే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అన్న ఒక విషయం వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా పనిచేస్తారు. మనం చూస్తలేమని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇట్లా అవినీతి అక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నారు. యాజ్ అ గార్డియన్ ఆఫ్ డెమోక్రసీ, యాజ్ అ గాడ్ మీరు ఏం చేయాలి అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీ స్టేట్ది ఒక ఆర్టీఐ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి పోయి ఒక ఫామ్ ఫిల్ చేసి ఒక క్వశ్చన్ అడగండి, ఒక ప్రశ్న అడగండి. ఆ ప్రశ్న దేని గురించి అన్నా కావచ్చు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక ప్రశ్న అడగాలంటే అడగండి, స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రశ్న అడగాలంటే అడగండి, మీ లోకల్ గవర్నమెంట్ ఒక ప్రశ్న అడగాలంటే అడగండి, మీకు నచ్చిన ప్రశ్ననే అడగండి. మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఆ అన్యాయం గురించి అడగండి. దేనికో దాని గురించి ఒక ప్రశ్న మాత్రం అడగండి, ఒక ఆర్టీఐ ఫైల్ చేయండి. Finally, I want to say salute to all the RTI activists and heroes who've lost their life in the service of the nation. Let us be worthy descendants of our great ancestors. Let us be gods. Join this WhatsApp group if you're interested. Thank you and Jai Hind.